నెల్లూరు జిల్లా కోవూరు కేవీఆర్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేయడంతో పాటు పార్టీ జెండాను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ అత్యంత మెజార్టీతో గెలుస్తుందని వారు తెలిపారు. కోవూరులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేయడంతో పాటు పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి, వైసీపీ అరాచక పాలన, రౌడీయిజంతో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొని ఆయన రాబోయే ఎన్నికల్లో టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించబోతున్నామని అన్నారు. సర్పంచ్ ఏకసరి విజయ వైసీపీని వీడి టీడీపీలో చేరితే ఓఎస్టీ మహిళ అని స్థానిక శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు మాట్లాడడం సరికాదని తెలిపారు. పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అత్యంత మెజార్టీతో రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగుతున్నాం ఒక్కటంటే ఒకటి, ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడతాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఓట్లేండి అనే మాట. మనందరం మనస్ఫూర్తిగా నమ్మేటువంటి దైవం జొన్నవాడ కామాక్షమ్మ తల్లి. నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రమాణం చేద్దాం. నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తానని చెప్పేటువంటి దమ్ము నీకుందా అని చెప్పని నేరుగా అడుగుతున్నాం. రండి, ఎలక్షన్లు అంటే డబ్బు వ్యవహారాలు ఏదో నీ నోటితో నువ్వే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు. దుర్మార్గంగా ఊటుకూరు పంచాయతీని నేను అనౌన్స్ చేయించానని చెప్తున్నావు. తర్వాత ఇంకేదో ఒకటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు అనేది లేకుండా మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా మీ దగ్గర నుంచి చాలా తక్కువ. ఎందుకంటే మీ అధినాయకుడే సొంత చెల్లెల్ని, తల్లిని ఇట్లాంటి వ్యవహరించేటువంటి భాష మీ దగ్గర నుంచి వేరే ఇంకా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర లేదు. కానీ మీ సంస్కారానికే వదిలేస్తున్నాం. మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. ఇదొక విషయం. అయితే నిన్న మొన్నటి రోజున మా కోవూరు పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో బిడ్డల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందని చెప్పేటువంటి నమ్మి ఆ తర్వాత పార్టీలోకి రావడం జరిగింది. ఆమెకి జరిగినటువంటి అవమానాలు గ్రామ పంచాయతీలో కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే పంచాయతీని పెట్టుకొని ఆమెని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ మరి ఈరోజు తెలుగుదేశంలో కొనసాగుతాను, కోవూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి ముందుకు వస్తే ఆమె ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కులాన్ని కూడా తక్కువ పరిచి, కించపరిచి ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, షీ ఈజ్ మై ఫ్యామిలీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈగ కూడా వాళ్ళని ఇచ్చేది ఉండదు. ఒకటి హెచ్చరిస్తున్నాం, ఆమె గురించి ఎక్కడైనా తక్కువ ఎక్కువ లేదా పార్టీలో గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్గా మాట్లాడతాం, లేదా మా సంస్కారాన్ని మాత్రం మీరు చెడగొట్టొద్దని చెప్పని హెచ్చరిస్తున్నాం. దయచేసి మీకు ఎస్టీ కులం అంటే తక్కువ కులాలంటే మీరు ఇట్లాంటి చులకన భావంతోనే మాట్లాడతారా? గురించి వాళ్ళ నాన్న గురించి ఈరోజు ట్రోల్ మీరు చేస్తున్న విధానాన్ని మీకన్నా ఒకరుంటే మీరు ఇళ్లలో చూపించండి, మేము చేసే విధంగా అని చెప్పని మీ భార్య బిడ్డలో లేకపోతే ఎవరన్నా ఉంటే తల్లిదండ్రులు ఉంటేనే ఈ విధంగా చేసామని చెప్పండి. ఏమన్నా సంస్కారమైనా దయచేసి హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కోవూరు మండలం, కోవూరు గ్రామ పంచాయతీ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. ఎటువంటి భవిష్యత్ తరాలకి, మీ బిడ్డల భవిష్యత్తుకి ఎటువంటి పరిస్థితుల్లో గ్యారంటీ కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అయితేనే ఉంటుందని చెప్పని గుర్తు చేసుకుంటూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆవిడని రేపు రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి కార్యకర్తల పైన ఉంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పనిచేసి దేశజాలకు పోకుండా కొత్త పాత అందరినీ కలుపుకొని పోతూ కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పని మా కార్యకర్తలకు కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. చిన్న పొరపాటు కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కోవూరు మండలంలో కోవూరు టౌన్లో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మండల స్థాయి నాయకులకి, నియోజకవర్గ స్థాయి నాయకులకి, జిల్లా స్థాయి నాయకులందరికీ కూడా మొట్టమొదటిగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రేపు పొద్దున కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రేపు పొద్దున వీళ్ళు గెలవబోతున్నారు. అందుకు సంకేతాలు కళ్ళ ముందు ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. ఎలక్షన్లకి రాకముందు, ఎలక్షన్లకి డైరెక్ట్ పాలిటిక్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకముందే ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తున్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మన కోవూరు మండలం తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పని ముందుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని మాత్రమే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది. ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం అనేది ఒకటి తప్ప, రౌడీ రాజ్యం, రంగుల రాజ్యం తప్ప ఇంకొకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితే లేదు. యువత, శ్రామిక, రైతులని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎవరినైనా కావచ్చు పేరు పెట్టుకున్నటువంటి పార్టీలోనే పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. విద్య, వైద్య రంగాలని పూర్తి స్థాయిలో కుదేలు చేసేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను, సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలు. అందుకే నవ మన్మోదుడు ఎన్టీ రామారావు ఫోటో తెచ్చాం. పైకి ఉన్నా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.